వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఇదేంటని చూస్తున్నారా? ఇదైతే చాలామందికి ఫేవరెట్ కర్రీ అనమాట. నాలాగా ఎంతమందికి అయితే ఫేవరెట్ కర్రీ అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ కర్రీ ఏంటని చూస్తున్నారా? గోంగూర ఎండి చేప అనమాట. మీరు ఎంతమందికి అయితే ఫేవరెట్ అనేది నాకు కామెంట్ చేయండి. ఈ గోంగూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. గోంగూర ఎండి చేప ఎప్పుడైనా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసేయండి. ఇప్పుడు ఆ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ముందుగా మనం గోంగూర తీసుకునేటప్పుడు లేతగా ఉన్న గోంగూర అయితే మనకి త్వరగా కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది అండ్ అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. గోంగూర తీసుకునేటప్పుడు అది పుల్ల గోంగూర లేదంటే చప్ప గోంగూర అనేది చూసి తీసుకున్నట్లయితే సరిపోతుంది. నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది చూసారా ఎంత డస్ట్ వచ్చిందో వాటర్లో. అండ్ ఇవి నీట్గా కడుక్కున్న తర్వాత అండ్ గోంగూరలోనే పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట. కావాలి అన్నట్లయితే మన ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఉడికించిన తర్వాత మనం ఆలోపు మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ ఎండు చేపలు అనేవి తీసుకోవచ్చు అనమాట. ఎండు చేపల ప్లేస్లో ఎండు రొయ్యలైనా తీసుకొని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎండు చేపలు అనేది గోరువెచ్చగా హాట్ వాటర్ అనేది వేసి కడిగినట్లయితే అందులో ఉండే కుళ్ళు ఏమైనా ఉన్నట్లయితే వచ్చేస్తుంది అనమాట. ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఈ విధంగా ఎండు చేపలు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. అండ్ మనం గోంగూర ఉడకపెట్టుకున్నాం కదా, సో ఎంతవరకు ఉడికింది అనేది మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలన్నమాట. మన ప్లేట్ మూత పెట్టేటప్పుడు గోంగూర అనేది బయటకి పొంగిపోతుంది అనమాట. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడికిందో లేదో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదే లేతగా ఉండే గోంగూర మనం తీసుకున్నాం అనుకోండి, మనకి క్విక్గా అనేది ఉడికిపోతుంది కాబట్టి కర్రీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మనం ఉడకబెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఓన్లీ పచ్చిమిర్చి టొమాటో మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అవి ఇందులో యాడ్ చేయకూడదు. ఈ విధంగా చేసి చూడండి, కర్రీ పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా వస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ కూడా ఎక్కువ వేసేయకూడదండి. ఎక్కువ వేసేటట్లయితే పొంగిపోతుంది కాబట్టి వాటర్ కూడా ఆకులు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. మనం మామూలుగా చూసేటప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది కదా, ఉడికేటప్పటికి కొంచెం అయిపోతుంది అనమాట గోంగూర అంతా కూడా. ఈ విధంగా మెత్తగా ఉడికించుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చూసారా. ఈ విధంగా వాటర్ అనేది కొంచెం తగ్గి బాగా ఉడికిన తర్వాత మనం స్మాష్ చేసుకోవడానికి వాటర్తో చేసినట్లయితే అంత పర్ఫెక్ట్గా అవ్వదు కాబట్టి వాటర్ అనేది వేరే గ్లాస్లోకి కొంచెం తీసుకొని సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా, ఈ ఓన్లీ గోంగూర ముద్దలా ఉంటుంది కదా, దీన్ని మనం ఈ పప్పు గుత్తుతో స్మాష్ చేసుకున్నా పర్వాలేదు. లేదు అన్నట్లయితే మనకి అంత టైం లేదు అన్నట్లయితే కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఓన్లీ 2 మినిట్స్ అనేది ఆపుతూ ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ చేస్తారనుకోండి మరి పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఇలా ఒక కీ ఇచ్చి వదిలేసినట్లయితే సరిపోతుంది అనమాట. మరి మనకి మెత్తగా అయినా బాగోదు కదా. లేదు అన్నట్లయితే రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది అండి. రుబ్బురాయిలో రుబ్బుతారు, అలా అయినా కూడా బాగుంటుంది. మనకి ఇక్కడ అవైలబిలిటీ బట్టి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా వాటర్ అనేది, మనకి ఫుల్గా ఉండే గోంగూర తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అనేవి అన్నీ కూడా యాడ్ చేయనవసరం లేదు. ఎందుకంటే చాలా పులుపు ఎక్కువైపోతుంది. అండ్ కొంచెం చప్పగా ఉండే గోంగూర అనుకోండి, ఈ వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే వాటర్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. మనం ఈ స్టేజ్లో ఆనియన్ కొంచెం అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఈ గోంగూర అంతా కూడా కొంచెం బాగా ఉడికించుకోవాలన్నమాట. కారం వాసన అది పోయేంత వరకు కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత మనకి అప్పుడు తాలింపు ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. మనకి లేదు అన్నట్లయితే ఇక్కడ ఆనియన్స్ అనేది ఇందులో యాడ్ చేయకుండా తాలింపులో కూడా యాడ్ చేసుకుంటారండి. అలా అయినా కూడా బాగుంటుంది. నేను 2 విధాలుగా కూడా ఆనియన్స్ అనేవి వేస్తాను. మనకి ఈ విధంగా బాగా మరిగినట్లయితే పచ్చి స్మెల్ అనేది రాదు, కారం స్మెల్ రాకుండా గోంగూర అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. మనకి ఈ గోంగూర కల్లా కూడా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే కారానికి చాలా బాగుంటుందండి. మనకి బాగా వర్షాలు పడేటప్పుడు కానీ నోటికి కమ్మగా తినాలనిపించేటప్పుడు కానీ ఈ విధంగా గోంగూర ఎండు చేపలు ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ని కూడా ధీటుగా ఉంటుందన్నమాట. నాన్ వెజ్ ఏమీ సరిపోదు ఈ రెసిపీకి. మనకి ఒకవైపు గోంగూర అనేది ఉడుకుతుంది కదా, నెక్స్ట్ మనం ఇక్కడ తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అండ్ పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, మనం ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ఇవన్నీ కూడా పోపు బాగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా
కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్లు మనం పోపు అనేది ఫ్రై చేసుకోవాలి. మనకి కావాలి అనుకున్నట్లయితే ముందు ఫస్ట్ ఆనియన్స్ అవి వేయించక ముందు మనం ఎండు చేపలు ఈ ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని అప్పుడు మిగతా పోపు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా పాప కూడా పెడుతున్నాను కాబట్టి సో నేను ఆనియన్స్ అవి వేసాను. ఎండు చేపలు అనేవి ఇందులో యాడ్ చేయడం లేదు. ఎందుకు అంటే ఇలా సపరేట్గా టమాటో గోంగూర సపరేట్గా తనకి ప్రిపేర్ చేయొచ్చని. మనకి నెక్స్ట్ కావాలనుకున్నట్లయితే ఎండు చేపలు ఇందులో ఫ్రై చేసుకొని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపులే, బట్ ఏంటంటే పిల్లలకి ఎండు చేపలతో పెట్టడం ఎందుకు అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. లేదు అన్నట్లయితే మనం పోపు వేసాం కదా, ఆ స్టేజ్లోనే ఫస్ట్ ఎండు చేపలు బాగా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత పోపు దినుసులు అండ్ వెల్లుల్లిపాయలు మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలా చేసుకున్నట్లయితే సరిపోతుంది. నేను ఇక్కడ పాపకు తీస్తున్నాను కాబట్టి ముందైతే ఎండు చేపలు అయితే వేయడం లేదు. సపరేట్గా ఎండు చేపలు మళ్ళీ అదే ప్యాన్లో ఫ్రై చేసి తీసుకుంటున్నాను అనమాట. మనం ఎండు చేపలు ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కరివేపాకు వేసినట్లయితే ఎండు చేపల స్మెల్ అనేది అంత ఎక్కువ రాకుండా చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అండ్ మనం పప్పు అనేది ఆల్మోస్ట్ తాలింపు అది పెట్టేసాం కదా, ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఎండు చేపలు ఫ్రై చేసుకునే కూడా గోంగూరలో యాడ్ చేసేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. గోంగూర ఎండు చేపలు అయితే మాత్రం ఎండు చేపల ప్లేస్లో ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ నాకు ఎందుకైనా ఈ ఎండు చేపలు వేసుకుంటేనే చాలా నచ్చుతుంది అనమాట. ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరి చేయించుకుంటారు, అంత టేస్ట్గా అనిపిస్తుంది. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్ అయిన రెసిపీయే కదా, అందరూ కూడా తప్పకుండా ఇంట్లోనే ట్రై చేసేయచ్చు అనమాట. ఎండు చేప గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నాన్ వెజ్ కంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ మన పాతకాలంలో ఎప్పుడో చేస్తుంటారు, బట్ ఈ మధ్య కాలంలో చాలామంది మిస్ అయి ఉంటారు కదా. వెంటనే ఈ రెసిపీ అనేది ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసేసేయండి.